అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తిననీయదు ఇదో పాపులర్ తెలుగు సామెత. ఏపీ రాజధాని విషయంలో గతంలో విపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం ఎమ్మెల్యేగా 3 పాత్రలు పోషించి పాలకుల కాళ్ళలో కట్టెలు పెడుతూ గందరగోళం సృష్టిస్తున్నారు జగన్ రెడ్డి. మావిగనని ఓసారి, విజయవాడ అని మరోసారి అడ్డదిడ్డంగా అవివేకంగా మాట్లాడుతున్నారు. అసలు ఏంటయ్యా నీ సమస్య అంటే సజ్జలొచ్చి సోక్రటీస్ రేంజ్లో ఓ ఉపోద్ఘాతం చెప్తారు. అమరావతికి ఊనా ఉహూనా అంటే జగన్, సజ్జల సహా ఎవరూ క్లారిటీ ఇవ్వరు, స్పష్టంగా మాట్లాడరు. గిల్లి గిచ్చి కెలికి మరీ పొలిటికల్ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. సరే తాడేపల్లి స్టాండ్ ఇదే అనుకుని సావధాన పడేలోగా మళ్లీ పిల్లి మొగ్గలు వేస్తారు. మతి స్థిమితో లేని వ్యక్తితో సంసారం చేయడం ఎంత డేంజరో, శృతి తప్పిన ప్రత్యర్థులతో పాలిటిక్స్ చేయడం కూడా అంతే డేంజర్ అని సీఎం చంద్రబాబు ఎందుకంటున్నారో ఏపీ జనం అర్థం చేసుకుంటారా? ఎంతన్నారు అంతన్నారు. జాతీయ రహదారికి అటు ఇటు కలిపితే చాలన్నారు. ఇప్పుడు అవేవీ కాదు, విజయవాడే అంటున్నారు. ఈ మాటలు వినేవారందరికీ ఒక డౌట్ వస్తుంది, ఏమండి మీరు ఏం మాట్లాడుతున్నారు అని కదా. అయితే 2 రోజుల వ్యవధిలో ఏపీ రాజధాని అనే అంశంపై ఎదురింటి సంధింటి వారు మహా గొప్పగా యావత్ తెలుగు జాతి తలదించుకునే విధంగా ఏం సెలవిచ్చినారో ఓ తూరి వినేయండి. Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. చంద్రబాబు నాయుడు పక్కన ఉంటాడు. అమరావతి అనేది కాదు మన రాజధాని, సోకాల్ విజయవాడ మన రాజధాని. వాస్తవం చెప్పాలి, అందరం ఇక్కడే ఉంటాం. కళ్ళెదిటే పోలీస్ స్టేషన్, కళ్ళెదిటే సిపి, కళ్ళెదిటే డీజీపీ. ఇప్పుడు మీకు బాగా అర్థమైంది కదా. పార్లమెంట్ ఆమోదించిన రాజధాని అమరావతిని సోకాల్డ్ వైసీపీ అధినేత వారు ఆమోదించరట. అసలు అమరావతి రాజధానే కాదట. బుధ గురువారాల్లో 2 నాల్కల ధోరణి ప్రదర్శించిన పులివెందల ఎమ్మెల్యే సర్వశ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి మాజీ సీఎం మాట మార్చరన్న గ్యారంటీ ఉందా అంటే మరో సర్వశ్రీ సజ్జల వారు ఏమన్నారో విందాం. అధికారంలో రావడానికి ఇప్పుడు నేను చూపించినట్టు రాత్రి నాలుక మడత పడుతుంది, ఇటు తిరుగుతుంది, అటు తిరుగుతుంది, తెల్లారేసరికి ఒకటి ఉంటుంది, రాత్రికి ఒకటి అవుతుంది, మళ్ళీ రేపు పొద్దున కూడా ఇంకోటి కావచ్చు, తెలియదు. ఇది మ్యాటర్. తమ రాజధాని అమరావతి అని ఏపీ ప్రజలు అనుకుంటుంటే వైఎస్ఆర్సీపీ మాత్రం తాము దానికి వ్యతిరేకమనే సిగ్నల్స్ ఇస్తున్నారు. కాదు మేము ఒప్పుకోమని మైండ్ గేమ్ ఆడుతున్నారు, బేతాల రాజకీయం చేస్తున్నారు. మతిస్థిమితం లేని వారితో సంసారం చేయడం ఎంత డేంజరో, శృతి తప్పిన ప్రత్యర్థులతో పాలిటిక్స్ చేయడం కూడా అంతే డేంజర్. ఏపీపై జగన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును కడప గడ్డపై జగన్ రెడ్డి అడ్డాలో తూర్పారబట్టారు సీఎం చంద్రబాబు. రాజధానిపై మతి తప్పి మాట్లాడుతున్నారని విమర్శించారు ముఖ్యమంత్రి. ఈ రోజు అధికారం పోయింది, పోయిన తర్వాత గమ్మునుంటారంటే కేంద్రం చట్టం చేసిన తర్వాత మావిగన్ అన్నారు, నిన్న విజయవాడ అన్నారు, రేపేమంటారో నాకు తెలియదు. మతి స్థిమితం లేని వ్యక్తులతో రాజకీయం చేయడం నా చరిత్రలో ఎప్పుడూ నేను చూడలేదు. మన రాజధాని అంటే సగౌరవంగా అమరావతిని గట్టిగా చెప్పండి, మన రాజధాని, మన రాజధాని. వైసీపీ అధినేతగా జగన్ రెడ్డి అడ్డదిడ్డంగా మాట్లాడితే తానేమి తక్కువ అంటూ అమరావతి నిర్మాణాలపై రోజుకో భాష్యం చెబుతున్నారు సకల శాఖల మాజీ మంత్రివర్యులు సజ్జల. రాజధానిపై జగన్ ప్రకటన ముఖ్యమంత్రి చంద్రబాబుకు తగలరాని చోట తగులుతుందని బేతాళ మాంత్రికుడి రేంజ్లో చెబుతున్నారు. అంతేకాదండోయ్, సీఎంగా జగన్ రెడ్డి అసెంబ్లీలో 3 రాజధానుల ప్రకటన ఉపసంహరణ సంగతి మర్చిపోయి జగన్ 3 రాజధానులు అని చెప్పిన దాంట్లో కన్ఫ్యూజన్ ఎక్కడుందని, అమరావతిలో రాజధానిని తీసేశామని చెప్పలేదు కదా అనే పొంతనలేని ఆన్సర్స్ తో ఏపీ జనాన్ని జగన్ కు మించిన రేంజ్ లో కన్ఫ్యూజ్ చేస్తున్నారు సజ్జల. స్కామ్ల కోసం పెట్టారు, మోసం చేయడానికి ఓ దొంగ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎవరైనా ఎట్లయితే చేస్తారో కుంభకోణం, అలాంటిది అది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ రోజు ప్రభుత్వ భూమి ఉన్న చోట 30,000 ఎకరాలన్నా ఉంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఆ నేలనే స్వభావం దీనికి పనికిరాదు అనేది ఫస్ట్ నుంచి అందరు చెప్తున్నది. దీనికి అడ్డం కొట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న చూసినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారు మిగిలిన వాళ్లకు
తగలరా అనే చోట ఆ దెబ్బ తగులుతోంది. ఈరోజు ఇప్పుడు మాత్రం ఏం జరుగుతుంది? వచ్చే బిజినెస్ వీటన్నిటికీ కొత్త సంస్థలన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఎందుకు అమరావతికి వచ్చి పెట్టట్లా? ఎందుకు అక్కడికి వెళ్తున్నాయి? నయారాయపు పెట్టింది తక్కువ కాబట్టి ఎన్నేళ్ళైనా పెద్ద నష్టంలా. వాళ్ళంతా చేసింది 5,000 కోట్లు 6,000 కోట్లు ఛత్తీస్గఢ్. అక్కడ కూడా ఎవరు ఉండరు. విపక్ష నేతగా అమరావతికి జై కొట్టిన వైసీపీ అధినేత జగన్ రెడ్డి ఇప్పుడు వివాదాస్పదం చేయడమేంటని ప్రశ్నించారు సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ. పార్లమెంట్లో 40 పార్టీలు ఒప్పుకున్నాక జగన్ రెడ్డి మావిగన్ అనడం ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కానే కాదంటున్నారు రామకృష్ణ. మళ్లీ అమరావతిని వివాదాస్పదం చేయడం సరైనది కాదు. ఎందుకంటే అతడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆమోదించాడు అసెంబ్లీలో. తర్వాత నువ్వు మళ్ళీ అధికారం వచ్చాక 3 రాజధానులు అన్నావు. నువ్వు కట్టలే 5 ఏళ్లలో 3 రాజధానులు కట్టలే. మేము వ్యతిరేకించాం, ఒకటే ఉండాలి అమరావతి రాజధాని అని. నువ్వు 3 రాజధానులు కట్టలే. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత మళ్ళీ మావిగన్ అనడం కరెక్ట్ కాదు. పోటకో రకం విచిత్ర వింత బట్టలు వేసుకునే వారిని తుపాకీ రాముడనో పూల రంగడు అని అంటుంటారు. మరి రాజధానిపై పూటకోసారి కాదు, గడియకో మాట మాట్లాడే వారిని ఏమనాలో ఏపీ జనానికి అర్థం కావడం లేదు. మతిస్థిమితం లేని అజ్ఞాతంతో కూడిన అవివేకంగా ఉండే మనిషిని ఏమనాలి? తమ రాజధాని కోటాలో అమరావతిని ఎక్కడ తీసేశామని అంటున్నారు కానీ క్యాపిటల్ గా అమరావతిని ఎందుకు గుర్తించలేకపోతున్నారు? సపోజ్ వైసీపీ సర్వమంగళ మేళం గుర్తించుకుంటే వచ్చే నష్టమేమైనా ఉందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. వ్యక్తులు శాశ్వతం కాదు, వ్యవస్థలు శాశ్వతమని నమ్మేవారికి $1 మిలియన్ ప్రశ్న ఉదయిస్తోంది. అదేంటంటే పొరపాటునో గ్రహపాటునో జగన్ బ్యాచ్ మళ్లీ పవర్లోకి వస్తే రాజధానిగా అమరావతికి ఊపిరి పోయకుండా ఉసురు తీస్తారనే భయం మాత్రం ఏపీ పబ్లిక్ సహా మంచి కోరే వారందరినీ వెంటాడుతోంది.